ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు న్యాయస్థానాలు ఉన్నాయి, కానీ ఆ న్యాయస్థానాలే నాశనానికి నాంది పలుకుతే ఆ న్యాయస్థానాలను కూడా ప్రశ్నించి తీరాల్సిందే. ఆరావాలి. ఈ రోజు దేశం మొత్తం ఈ ఆరావాలి పర్వతాల గురించి మాట్లాడుతుంది. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ ఇలా 4 రాష్ట్రాల్లో విస్తరించున్న ఈ ఆరావాలి పర్వతాల యొక్క వెడల్పు దాదాపు 690 కిలోమీటర్ల పైన ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ మౌంటైన్స్ యొక్క పొడవు 1000 మీటర్ల పైన ఉన్నవి కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా విచిత్రంగా 100 మీటర్ల కన్నా పైనున్నవి మాత్రమే ఆరావాలి కొండలుగా గుర్తించాలని, మిగతా వాటన్నిటినీ కొట్టేసి యథేచ్ఛగా మైనింగ్ చేసుకోవచ్చని తీర్పిచ్చేసరికి ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు వినిపిస్తా ఉన్నాయి. నిజానికి అక్కడ 100 మీటర్ల లోపు ఉన్నవే 90% ఉన్నాయి. అభివృద్ధి ఉండాలి, కానీ అక్కడ కొన్ని వేల సంఖ్యలో జీవరాశులను నాశనం చేసి మానవ మనుగడను కూడా ప్రశ్నార్థకం చేసే అభివృద్ధి ఎవరి కోసం? 1.8 బిలియన్ సంవత్సరాల వయసున్న ఈ ఆరావాలి పర్వతాలు 4 రాష్ట్రాల ఎన్విరాన్మెంట్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అలా నిటారుగా నిలబడి ఉన్నటువంటి పర్వతాలను కొట్టేస్తానంటే ఎట్లా? హైదరాబాద్ HCUలో కేవలం 400 ఎకరాల్లో ఉన్నటువంటి పచ్చదనాన్ని తొలగిస్తామనంటే అందరం ప్రొటెస్ట్ చేసినాం, ప్రశ్నించినాం. మరిప్పుడు ఏకంగా 4 రాష్ట్రాల పర్యావరణానికి కవచంలో ఉన్న ఆరావాలి కొండలను కొట్టేస్తామంటే చూస్తూ ఊరుకుందామా? వెనకటికి అన్నారంట భవిష్యత్తులో నీళ్ళని కొనుక్కొని తాగవలసి వస్తుంది అని. ఇప్పుడు కొనుక్కుంటలేమా? భవిష్యత్తులో మనం పీల్చుకునే గాలి విషపూరితం అవుతుంది అనంటే నవ్వుకున్నారంట. ఇప్పుడు దేశ రాజధాని అయిన ఢిల్లీలో చూస్తలేమా? ఈ రోజు ఢిల్లీ మనం ఇట్లానే చూసి చూడనట్టు వదిలేస్తే రేపు భారతదేశం మొత్తానికి ఇదే గతి పడుతుంది. ఈ ఇష్యూ గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. రేజ్ యువర్ వాయిస్.